కాకపోతే నేను లోకయాత్ర చేసేటువంటి సమయంలో భూలోకానికి చేరుకున్నానయ్యా. భూలోకంలో మానవులందరూ కూడా నానా విధాలుగా కష్టాలను అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ కష్టములంతా కూడా తొలగిపోయి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లేదానికి ఏమైనా ఉపాయం ఉంటే నా మీద అనుగ్రహంతో తెలియజేయండి స్వామి అని చెప్పేసి అడిగారంట. అలా అడిగిన తర్వాత అందులో ఆయన సంతోషించి ఈ విధంగా చెప్తున్నారంట, నాయన అందులకు ఒక వ్రతం కలదు, అదే సత్యనారాయణ వ్రతము. ఆ సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఇహలోకమును అంటే బ్రతికున్నంత కాలము కూడా సకల ఐశ్వర్యములు పొందిన వారి పరమను మోక్షాల తర్వాత మోక్షాన్ని పొందుతారని చెప్పేసి చెప్పారు. అలా చెప్పిన తర్వాత అందులో ఆయన నాథమహాముడు అడుగుతున్నాడు, స్వామి ఈ సత్యనారాయణ వ్రతం అంటే ఏ దేవుణ్ణి పూజించాలి స్వామి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ విషయం అంతా కూడా నా మీద దయతో తెలియజేయండి స్వామి అని చెప్పేసి అడిగారంట. అలా అడిగిన తర్వాత అందులో ఆయన చెప్తున్నారు, స్వామి ఆయన ఈ సత్యనారాయణ వ్రతానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి నేనే అధిదేవతను కాబట్టి సత్యనారాయణ అనేటువంటి నామంతో నన్ను పూజించాలయ్యా. వ్రతం చేసే ఎప్పుడెప్పుడు చేయాలి అంటే ఈ సత్యనారాయణ వ్రతాన్ని వైశాఖ మాసం ముందు గాని, మాఘ మాసం ముందు గాని, కార్తీక మాసం ముందు గాని చేయాలయ్యా. తిథుల్లోకి వచ్చి పౌర్ణమి, ఏకాదశి ఇటువంటి రోజున వ్రతాన్ని చేయాలని చెప్పేసి స్వామి వారు తెలియజేశారంట. వ్రతం చేసేటువంటి రోజున సూర్యోదయంకు ముందే నిద్రలేచి కాలకృత్యాలు అంటే స్నానం పూర్తి చేసుకుని తర్వాత మధ్యాహ్నం వాళ్ళ పనులు పూర్తి చేసుకుని సాయంత్రం వరకు ఒక్క